శాంపుల్స్ ఇస్తారనమాట. మా కైరా పాపకు కావాలంట. అచ్చా హలో 2 కావాలా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. మేము ఎక్కడున్నాం తెలుసా మీకు? ఇప్పుడు మెల్బోర్న్లో ఉన్నాము. చూసారా మా కైరా పాప ఎంత ఎనర్జెటిక్గా ఉందో. కైరు క్యూటీ బాయ్, క్యూటీ బాయ్. అండ్ మా కైరా పాప అవుట్ఫిట్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. పండు మెక్డొనాల్డ్స్లో ఏమో ఆర్డర్ చేసుకున్నాడు. డ్రైవ్ త్రూ పోతే ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. డ్రైవ్ త్రూ అయితే వీళ్ళు తొందరగా ఇస్తారనమాట. మా కైరా పాపకు నిద్ర వస్తుంది. అవును, ఈ మెక్డొనాల్డ్స్లో ఒక 3 months చేసినానా. 3 months చేసి ఫుల్ ఏడ్చి వద్దురా బాబు. అవునా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లో కదా? లేదు, జూన్లో ఐటీ జాబ్ పోయినా. ఒక 3 months చేశాను అనమాట. దేవుడా నా వల్ల కాలే, రోజు కాల్చుకుంటుండే కిచెన్లో. వద్దు అని ఇంకా మానేసి ఇంకా అప్పుడు ఐటీ జాబ్ వచ్చింది, అటు వెళ్ళాం. ఇంకా తర్వాతకి మళ్ళీ ఇంకా రీజనల్ ఏరియాకి వెళ్ళిపోయాం అనమాట పిఆర్ కోసం. మంచిగా వేసుకో మమ్మీని, మంచిగా ఏమను. సిటీ ఇది, పోలీస్ వస్తాడు. వామ్మో, మళ్ళీ తీస్తుంది. ఒక పోలీస్ వస్తాడు. వేసుకో వేసుకో వేసుకో, తీక్ తీక్ తీక్. పోలీస్ వస్తాడు. అమ్మాయి పోలీస్ వస్తుందంటే పద్ధతిగా బెల్ట్లు వేసుకొని కూర్చుంది, లేకుంటే తీసి పెడుతుంది ఒకటి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు మెల్బోర్న్లో ఉన్నామన్నమాట. మేము ఇప్పుడు కాస్ట్కోకి వెళ్తున్నాము షాపింగ్కి. సో మీకు ఈరోజు కాస్ట్కో ఎలా ఉంటుంది అండ్ అక్కడ ఎలాంటి ఏమేమి దొరుకుతాయి అవన్నీ చూపించబోతున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాము. అండ్ ఈ కాస్ట్కోకి వెళ్ళాలంటే మెంబర్షిప్ పక్కా తీసుకోవాలన్నమాట. ఇంతకుముందు లైక్ ఎవరి కార్డు ఉన్నా కానీ వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరికి లైక్ కార్డు ఉన్న వాళ్ళే వెళ్ళాలన్నమాట. ఇంకా అమ్మ చూడండి రెడీ చేసి వేస్ట్ పీకేయాలి అలా అని అనుకుంటున్నారా? హీఈస్ డ్రైవింగ్. సో లెట్స్ గో మీట్ యు ఎట్ కాస్ట్కో. సిటీకి మాటికి సిటీకి మాటికి సిటీకి. ఆ రెస్టారెంట్ పేరు చూడండి, ఫ్యాట్ గర్ల్ థాయ్ కిచెన్ అంట. ఏందో వెరైటీ వెరైటీ పేర్లన్నీ పెడతారు వీళ్ళు. కాస్ట్కోకి వచ్చేసాం. అండ్ కైరా పాప, కైరా పాప, కైరు కైరలుచు. ఇక్కడ కార్డు ఇస్తారనమాట. సో ఆ కార్డు కోసం అయితే అక్కడ లోపలికి వెళ్ళాడు. లైక్ మేము రీసెంట్గా తీసుకున్నాం మెంబర్షిప్, సో కార్డు రాలేదు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. లైక్ కార్డు ఉంటేనే స్కాన్ చేసి వెళ్ళాలన్నమాట లోపలికి. సో అఖిల్ కార్డ్ తీసుకొచ్చాక మనం లోపలికి వెళ్ళిపోవచ్చు కదా నాన్న. కైరా బాగుందన్నా నీకు ఇది కూర్చోడానికి? కైరు
బెల్ట్ వేసుకొని కూర్చుంది కైరా. ఇదిగో కాస్ట్కో కార్డ్ వచ్చిందనమాట. అబ్బో అఖిల్ కోయా. ఇప్పుడు దీన్ని మనం అక్కడ స్కాన్ చేసి వెళ్ళాలి. హాయ్ రాహుల్. ఇలా కార్డ్ ఇస్తారనమాట అండ్ ఫోటో ఉంటుంది. సో అలా చూసి చెక్ చేసి పంపిస్తారనమాట. నెంబర్ బ్లర్ చేశాను నేను మీకు కనిపించకుండా. నాకైతే ఎదురు రాగానే ఇవి కనిపించాయి. చూడండి దగదగా మెరిసిపోతున్నాయి. అండ్ ప్రైస్ కూడా అలానే ఉందనుకోండి. వాచెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, ఇది ఒక్కటి $699 అంట. అది చూడు $799 ఉంది. అది మా అఖిల్కి నచ్చిందంట. ఏమొద్దు నాకు, దీనికన్నా నాకు గోల్డ్ ఇష్టం. సో ఇది వద్దు నాకు. ఎల్లో గోల్డే. అవునా, కానీ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. 14 క్యారెట్. మా కైరా పాపకి ఏం కావాలి? అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్. అమ్మ చూస్తుందంట. ఏం కావాలి బెటా? వామ్మో అమ్మాయి అనిపించుకున్నావు కైరా. కైరా నువ్వు దేని మీద చేపెడితే అది కొనిస్తాడు డాడా నీకు. టీ కాదు. వావ్ ఇది చూడండి, 1249 ఉంది. 18 క్యారెట్ గోల్డ్. అప్రాక్సిమేట్లీ లైక్ 60,000 అలా ఉందన్నమాట అది. అండ్ వాచెస్. ఎస్ లెట్స్ గో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు? ఎలక్ట్రానిక్ సెక్షన్. యా ఇదంతా ఎలక్ట్రానిక్ సెక్షన్ అనమాట. మనకి ఇప్పుడైతే ఎలక్ట్రానిక్స్ అవసరం లేదు. సో మనం ఇంకా అటు వెళ్ళిపోదాం. రాహుల్ ఇండియాకి వెళ్తున్నాడు. సో చాక్లెట్స్ తీసుకుంటాడంట. చూస్తున్నాడు. కైరా చూడు ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో ఇక్కడ. సో ఇక్కడ మనకు అన్ని బల్క్లో దొరుకుతాయి అన్నమాట. లైక్ తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. ఇలా చూడండి పెద్దది. ఇవన్నీ లాలీపాప్స్ అన్నమాట. ఇది మొత్తం $200, 10,000 రూపీస్. ఇలా అన్నీ మనకి ఇంకా కేజీ లాగా దొరుకుతాయి అన్నమాట. లైక్ ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకోవడం చాలా బెస్ట్. ఇంకా ఇండియా వెళ్ళేటప్పుడు చాలామంది ఇలానే తీసుకొని వెళ్తారు. లాలీపాప్స్ కైరా రోజు ఒక లాలీపాప్ తినొచ్చు. 1000 అంట. మా కైరా పాప ఏందో ఆటలాడుతూ ఉంది. ఇక్కడ మొత్తం రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. మాకైతే సోనా మసూరి కావాలి, కానీ ఇక్కడ అన్ని బాస్మతి ఉన్నాయి. ఇక్కడ సోనా మసూరి రైస్ కోసం వస్తే ఇక్కడ అవి కూడా లేవు. ఓన్లీ లైక్ బాస్మతి ఉన్నాయి. ఎంత ఉంది? తీసుకుందామా? కానీ అక్కడ ఏం ఆయిల్? అది వెజిటేబుల్ ఆయిల్. మాకు కెనోలా ఆయిల్ కావాలి కదా. తీసుకుందాం మరి. ఎన్ని లీటర్స్? 4 లీటర్స్. ఓకే. అంత పైకి ఉన్నాయంట. ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. కైరు కెనోలా తీసుకో. కైరు ఏమన్నది కైరా అమ్మ? ఎస్ సో క్యూట్ అన్నదా కైరు? ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. లైక్ $14 పడుతుంది అనమాట. నాకేం ప్రాబ్లం లే. సో సన్ఫ్లవర్ తీసుకుంటున్నాము. ఇంకా ఇది 10 లీటర్స్. ఒకటి వచ్చేసి 5 లీటర్స్ $14 పడుతుంది. ఇండియాలో సన్ఫ్లవరే వాడతాం. ఈ క్విన్వాకి బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో అఖిల్ కూడా ట్రై చేద్దాం అనుకుంటుండు. ఊలీస్లో చూస్తే చాలా కాస్ట్లీ ఉంది. ఇది మాత్రం 2 kgs వచ్చేసి $16 ఉందన్నమాట. అయినా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ మెయిన్ మాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మా కైరా పాప డైపర్స్. ఇక్కడైతే అన్ని బల్క్లో దొరుకుతాయి అండ్ తక్కువ పడతాయి. కైరా ఏం కావాలి నీకు ఇక్కడ? $59కి 132 వస్తున్నాయి ఇక్కడ. మా నాన్న ఏముంది అక్కడ? ఇక్కడ మొత్తం ఆప్టికల్వి ఉన్నాయన్నమాట. చూపించినలే.
ఇవన్నీ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకు అట్లా మొత్తుకుంటున్నావు? నాకు సంతోషం అవుతుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ వచ్చేసి 3 ప్యాక్ $10 అలా ఉన్నాయి అన్నమాట. సో ఇవి రీఫిల్ ప్యాక్స్. ఇవ చూడండి, ఇవేమన్నా తీసుకుందామా? ఇవి చూడండి ప్యాక్ ఉన్నాయి. ఖుషి ఖుషి అవుతుంది. మాకేమో డైపర్స్ రేట్ చూసి గుండె ఆగిపోతుంది. $60 అంట. 132 నాప్కిన్స్. ఇంకుంటాయా వేరే దగ్గర కూడా? షారా ఎత్తుకోవాలి, ఎంతసేపు ఎత్తుకోవాలి. మనం శాంపుల్స్ ఇస్తారనమాట. మా కైరపాపకు కావాలంట. అచ్చో హలో 2 కావాలా? ఎవరిని చూపిస్తున్నావు? నా షర్ట్ అని చూపిస్తున్నావు. హై గైస్, నా షర్ట్ చూడండి బాగుందా? ఆ నాటి గర్ల్ చూడండి ఎలా చేస్తుందో. కైరా పోతూనే ఉంది, మరి ఎడికి పోతుందో ఏమో. రా షుగర్ ఉంది. ఇది వచ్చేసి 429 ఉంది, 3 kgsది. ఇక్కడ ఏంటంటే లైక్ ఏవైనా బల్క్లో దొరుకుతాయి. అండ్ సో బల్క్లో దొరుకుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. నువ్వు తెచ్చినప్పుడు తిన్నా. ఇవి న్యూట్రిగ్రెయిన్ అయితే 949 ఉన్నాయన్నమాట. ఉండదు పాపం. రాహుల్ కష్టపడుతున్నాడు కైరా పాపతో. నాన్న ఏం కావాలి నీకు? ఏంటిది అది? రూస్టర్ ఏది? రూస్టర్ ఏది? అక్కడ ఉందా రూస్టర్? అబ్బో, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయో. ఏమైతే అస్సలు ఉండట్లే. చూడండి అసలు ఎంత, ఇక్కడ వాళ్ళ కాఫీస్ బాగా ఇష్టము. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంక ఇవన్నీ కాఫీ అన్నమాట. పెరుగుంది ఇంతే. ఈ షాపింగ్ ఏమో కానీ ఈమెను పట్టుకోవడమే మాకు సగం పని అయిపోయింది. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వాటర్ మిలన్స్ ఉన్నాయి. చూడండి ఇదేదో ఏమో దోసకాయ లాగా అనిపిస్తుంది, వాటర్ మిలన్ లాగా అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా తెలిస్తే ఇది ఏం కాయనో కమెంట్ చేయండి. ఫ్రోజన్ ఫుడ్ అన్నమాట ఇవన్నీ ఫ్రోజన్ ఫిషెస్, సీ ఫుడ్ ఇవన్నీ. మా ట్రాలీ అయితే నిండిపోతుంది, బిల్లు కూడా వాసిపోతుంది. మా కైరపాప బాగా సతాయిస్తుంది, కనీసం వీడియో కూడా తీయలేకపోతున్నాను నేను. డిటర్జెంట్సా? మొన్ననే తీసుకున్నావు కదా నువ్వు? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. క్యూటీ చూడు నాన్న. ఇది చూడండి, రాచచ్చి చూడండి, ఈ రాచచ్చి రాహుల్ మామనా. ఇజ్జురు కైరా ఏమో టాయిలెట్ పేపర్ మీద డాగ్. కైరా ఇజ్జురు కైరా, లుక్ హియర్. అమ్మాయి రాక్షసి. కూల్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ అన్ని మిల్క్, ఎగ్స్ ఉన్నాయి. చూడండి ఎంత చల్లగా హాయిగా ఉందో నాకైతే. కైరా చూడు, నువ్వు అను కైరా. పెడుతుంది పాపం, ఫుల్ చల్లగా ఉందన్నమాట అందులో. కైరు చల్లి పెట్టిందా? ఏమైంది నాన్న, చల్లి పెట్టిందా? ఎగ్స్ అయిపోయినాయి, మళ్ళీ పెడుతుండొచ్చేమో. వాటర్ మిలన్స్ చూడండి, ఒకటి $5 అంట. ఇదంతా ఫ్రూట్ అండ్ వెజ్ సెక్షన్. మా అమ్మాయి క్యారెట్ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఫ్రీగా ఇస్తారని చెప్పాను కదా టేస్ట్కి, అలా అన్నమాట. ఈచ్ సెక్షన్లో ఇంకా ఫుడ్ దగ్గర అలా ఇస్తూ ఉంటారు.
టేస్ట్ చూసి ఇంకా నచ్చితే కొంటారని వీళ్ళ ట్రిక్ అన్నమాట. రేపు దాని పేరు పిఎల్డి. ఇందాక మీకు ఇది అన్నాను కదా, ఇదేందో పిఎల్డి సాపో మిలాన్ అంట ఉంటుంది. సేమ్ లైక్ దోసకాయ లాగానే ఉంది. లైక్ ఇక్కడ అన్ని ఫ్రెష్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట మనకి. ఇలా డేట్స్ కానీ ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ బ్లూబెర్రీస్ చూడండి $30 అంట. ఇవి ఆల్మోస్ట్ ఈ ప్యాక్ వచ్చేసి 1500, 1 kg 1500 రూపీస్ అన్నమాట. అఖిల్ ఏదో చూస్తున్నాడు. అండ్ ఇక్కడ చిన్న చిన్న ప్యాక్స్ ఉన్నాయి. చాలా చల్లగా ఉంది ఇక్కడ. మొత్తం బేకరీ సెక్షన్ ఉంది. ఫ్రెష్గా బేక్ చేస్తున్నారు అనమాట. కస్టమైజ్డ్ కేక్స్ అనమాట. వీళ్ళకి చెప్తే ఇలా కస్టమైజ్ చేసిస్తారు. ఇక్కడ మొత్తం ఫ్రెష్గా బేక్ చేస్తున్నారు. కాస్ట్ కూడా అలానే ఉంది అనుకోండి. అంబ్ లయన్ చాప్స్ అనమాట. ఇలా చాప్ చేస్తే ఇవి లయన్ చాప్స్ అంటారు వీళ్ళు. చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి టెంట్స్ క్యాంపింగ్కి. ఇక్కడ అంటే ఇంకా ఇది లేదు అని కాకుండా ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం A to Z అన్నీ దొరుకుతాయి అనమాట బేబీస్కి. ఇంకా అంతే. ఇది చూడండి బార్బిక్యూ మెషిన్స్, ఇంకా అన్నీ. ఇంకా చూడండి టాయ్ సెక్షన్. ఇలా చూసుకోవచ్చు అనమాట. షూ ఏం బాగుంది? బ్లాక్ బాగుందా వైట్ బాగుందా? ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది. అండ్ మా కైరా పాప బజ్జుకుందనమాట. క్యూటిపై ఎగిరి తిరిగి అటు ఇటు తిరిగి బజ్జుకుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే ఒక్క బొకే వచ్చేసి $30, $40 అలా ఉందన్నమాట. కానీ స్మెల్ అయితే ఎంత బాగా వస్తున్నాయో అసలు. ఈ రోజెస్ అయితే $40-50 ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైస్ ఇక్కడ. సన్ఫ్లవర్స్ బిల్లింగ్ అవుతుందన్నమాట. చూద్దాం ఎంత బిల్ అవుతుందో. కళ్ళు ఎర్రగా అయిపోయాయి నిద్ర లేక. బిల్ పే చేస్తున్నాడు. ఎంత అయింది బేబో? 226. అదే లైక్ వేరే స్టోర్ అయితే చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఇవి బల్క్లో కాబట్టి ఇంకెక్కువ తక్కువ అయింది. ఇంత సామానుకి వచ్చేసి $226 బిల్ అయిందనమాట. 6 అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక 10,000 అలా అయిందనమాట బిల్. కూడా అవైలబుల్ ఉందన్నమాట. మ్యాంగో స్మూతీ ఉంది. ఇక్కడ వచ్చేసి మ్యాంగో స్మూతీ ఉందన్నమాట. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. $3.99, $4 ఉందన్నమాట. బాగా అల్లరి చేసి అలసిపోయి పడుకుంది. ఇంకా అటు ఇటు తిరిగేసరికి నేను సరిగ్గా చూపించలేకపోయాను. ఏంది ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మ్యాంగో స్మూతీ. ఐ వాంట్ మ్యాంగో స్మూతీ విత్ రీఫిల్ 99 cents. పే చేసేయచ్చు అనమాట. అక్కడ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఇంత పెద్ద కారు కొంటున్నా సరిపోవట్లేదు. ఈ సామాన్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఎర్రపాప అల్లరి వల్ల మేము సరిగ్గా కాస్ట్కో చూపించలేకపోయాను. లైక్ మేము ఏమేమి కొన్నామని అది మీకు డీటెయిల్గా ఏమేమి కొన్నామని చెప్తాము. లైక్ ఇంటికి వెళ్ళాక చూపిస్తామన్నమాట. మ్యాంగో స్మూతీ అయితే చాలా బాగుంది. బయట అయితే ఎండ భయంకరంగా ఉందన్నమాట. సో చల్లగా తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది. మటన్ తీసుకుందాం. మటనా తీసుకుందాం. ఇక్కడ బాగుంటుందిగా మటన్. చాలా రోజుల తర్వాత నిజమైన మ్యాంగో స్మూతీ తాగిన ఫీలింగ్ వచ్చింది. సేమ్ లైక్ ఎగ్జాక్ట్ మ్యాంగో ఇట్లా పల్పు తీసి ఇట్లా పెట్టినట్టుంది కదా.
కానీ కాస్ట్కోలో రైస్ బ్యాగ్ ఒకటి దొరకలేదు అండ్ మన ఇండియన్ గ్రాసరీస్ కూడా దొరకలేదు అనమాట. సో దానికి మనం తప్పకుండా స్టోర్కి అయితే వెళ్ళాలి, ఇండియన్ గ్రాసరీ స్టోర్కి. సో నెక్స్ట్ మనం ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళేసి ఇంకా బియ్యం బస్తా ఇంకా అవన్నీ తీసుకుందాం. సో మేము ఏం చేసామంటే ఈ కాస్ట్కో పక్కా మెంబర్షిప్ కార్డు ఉంటేనే ఇప్పుడు అలౌ చేస్తున్నారనమాట. సో అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి తీసుకున్నాము. సో టోటల్లీ $60 అయిందనమాట. సో వాళ్ళకు ఒక కార్డు మాకు ఒక కార్డు వచ్చింది. మెయిన్ క్యాండిడేట్ వాళ్ళది పెట్టి నేను సెకండ్ హౌస్ హోల్డ్ మెంబర్గా పెట్టుకున్నాను. ఓకే. కరోనా టైం అప్పుడు కాస్ట్కో మెంబర్షిప్ కార్డ్ వచ్చేసి $32, $34, $35 ఉండేది. ఓకే. తర్వాత పెంచిండు అనమాట, రేట్ పెంచాడు. సో దాన్ని ఇప్పుడు $60 చేశారనమాట. అప్పుడు తక్కువ ఉండే ప్రైస్ స్టార్టింగ్ వచ్చినప్పుడు. ఈ కాస్ట్కి వచ్చేసి బల్క్ ప్రోడక్ట్స్కి అనమాట. లైక్ ఎట్లాంటివి మంత్లీ షాపింగ్ చేయాలి అండ్ మనకి అంత ఎక్కువ ఏమి యూజ్ అవుతుంది అన్నట్టయితే నాకేం అనిపించట్లేదు. కానీ ఇండియా వెళ్ళేటప్పుడు ఇంకా బల్క్గా చాక్లెట్స్ ఇట్లా ఏమన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మనం తీసుకునేవి అన్ని చిన్న చిన్నవి కదా. అయినా మనకేంటంటే మనం ఎక్కువ ఇండియన్ గ్రోసరీ తీసుకుంటాం కదా, మనకి ఇండియన్వి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. కాకపోతే ఇంకా ఇవే వేరే డిఫరెంట్ ఏమన్నా కావాలి అన్నప్పుడు కొంచెం యూజ్ అవుతుంది. అట్లా కాదు నాన్న, ఇప్పుడు టిష్యూ 60 ప్యాక్ ఉంది ఇక్కడ, అది హెల్ప్ అవుతుంది మనకి మంచిగా. అవును. ప్లస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం తీసుకోలేదు. లైక్ ఏంటివి డిటర్జెంట్స్, సోప్స్ ఇవన్నీ తక్కువ పడుతున్నాయి కదా. ఇప్పుడు హ్యాండ్ వాష్ తీసుకున్నాము, 3 కలిపి $11 ఇంతకు వచ్చినాయి. అదే మనం ఉల్వర్స్ లో తీసుకుంటే ఒకటే మనం $6, $7 పే చేస్తున్నాం కదా. అయితే మాకు ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మేము ఉండే ప్లేస్కి దగ్గరలో లేదనమాట, పక్కా మెల్బర్న్కి రావాలి. సో ఇంకా ఇలానే ఇంకా మెల్బర్న్కి ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఇలానే ఏదైనా వచ్చినప్పుడు ఇంకా షాపింగ్ చేసేయచ్చు అనమాట. డిఎఫ్ఓకి వెళ్తున్నాం అనమాట. అది కూడా చాలా పెద్దదనమాట. లైక్ ఎవ్రీథింగ్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ ఒకే దగ్గర దొరుకుతాయి అనమాట. అవి క్లోతింగ్, షూస్, ఎవ్రీథింగ్ దొరుకుతాయి అనమాట. వీళ్ళు ఎప్పుడు షాపింగ్ చేస్తారు, ఆ షాపింగ్ ఈ షాపింగ్, వీళ్ళకి ఫుల్ పైసలు ఉన్నాయని మాత్రం అనుకోకండి. ఎంత కష్టపడ్డా ఇంకా వీటి కోసమే కదా. సో మేము వీటికి సపరేట్గా పెట్టుకుంటాం అనమాట. సో అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు బ్రాండెడ్వి ఏమన్నా తక్కువకి వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడు పక్కా తీసుకుంటాం అనమాట. ఇంకా షూ అయితే నాకు ఇంకా ఈ స్కెచెస్ ఇవి వాడాక ఇంక ఇవే మంచిగా అనిపిస్తున్నాయి. ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి అండ్ ఇక్కడ ఎక్కువ షూ వేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం బ్రాండెడ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి అండ్ కంఫర్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్లైట్ ఏది నీ మీద నుంచా? నువ్వు వీడినే ఉన్నావుగా బాబు, నువ్వు వీడినే ఉన్నావు. నీ మీద నుంచి ఎట్టబోయిందిరా ఫ్లైట్? కార్లు ఉన్నావు కదరా, గాలి ల్యాండ్ ఆకాశంలో పోతే ఇన్న చూడండి కాలు తల మించి పోయింది అంటున్నాడు. చూడండి అక్కడ 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 అది అక్కడ డిఎఫ్ఓకి వెళ్తున్నాం అనమాట. రాహుల్ వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయినారో చూడాలి. డిఎఫ్ఓ మొత్తం బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ, ప్రైజెస్ కూడా అదిరిపోతాయి. పూమాల చూసాను కానీ నాకేం నచ్చలేదు అనమాట. నెక్స్ట్ అడిడాస్కి వెళ్ళి చూద్దాం. ఈ షూ అయితే ట్రై చేశాను, ఎలా ఉన్నాయి. సో రెడ్ షూ కోసం చూస్తున్నా. ఈ షూ అయితే బాగా నచ్చాయి నాకు. ఈ లోపల మా కైర పాప లేచింది, పరుగులు పెడుతుంది. ఎలా ఉన్నాయి షూ? బాగున్నాయా? బాగుంటే కమెంట్ చేయండి. విల్ టేక్ 7 బాగుంది నాకు, 7 సైజు. చూడండి ఇంకా లేచిందంటే చాలు, ఇంకా ఉరుకుడు. ఏడి డాడా ఏడి పట్టుకో, ఇదే పని ఇంకా. క్యూటీ ఇప్పుడు ఎటు వెళ్తావు?
ఏమైంది ఎక్కట్లే ఆ? చూడండి ఇంకేం చేస్తుందో, క్లాప్స్ కొడుతుంది అల్ల పెట్టి. కైరా ఏం చేస్తున్నావు నాన్న? షూజా బాగున్నాయా? నీ డ్రెస్కి మ్యాచింగ్ అయినాయిగా కదా. సరే బాయ్. నేను పోతా అంటే ముడుకుతా ఉంది. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఈ మల్లర్ అయితే నా వల్ల అస్సలు అవ్వట్లేదు పట్టుకోవడం. స్టోర్ అది చూడండి, ఇప్పుడు వదిలేసి అమ్మ సంతోషం ఎందుకు అనుకుంటున్నారు చూపిస్తాను ఆగండి. అదిగో అక్కడ టాయ్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అన్నమాట. ఇప్పుడు నీకు ఒక్క టాయ్ కూడా కొనియా నేను. ఒక్క దగ్గర ఉంటున్నావు అసలు. ఇక్కడ ఇలా ఉన్నాయి అన్నమాట. ఈ మాది చూసి ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది అన్నమాట. బూ 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 అని నడుపుకుంటుంది ఆమెనే. కానీ స్టార్ట్ చేస్తే భయపడుతుందేమో మరి, ఎందుకంటే ఒకటే తిరగాలి కదా. కైరు లుక్ హియర్. కైరా ఇంకా మనల్ని పట్టించుకోవాలి. గుడ్ గర్ల్. This is how Kyra behaves in a restaurant. Such a naughty girl. She's such a naughty girl. She's such a naughty girl. Kuch. Sit properly. Hi, Jab. Hi. Say hi. Clap. నేను ఇప్పుడు బిర్యానీ తింటున్నా. ఏం తింటున్నావు ఇప్పుడు మనం? బిర్యానీ. కళ్ళకి ఇష్టం కదా. ఇక్కడ చిన్న ఉందంట పెట్టేసారు వాటర్. ఏమన్నా కావాలా? డ్రింక్స్ కొద్దిగా వాటర్ కావాలి. లైమ్ సోడా ఉంది, ఫ్రెష్ లైమ్ సోడా. ఏమద్దు, వాటర్ కావాలి. వాటర్ ఉన్నాయి ఆల్రెడీ. కాలు పెట్టి తినేదాన్ని ఇలా చేస్తుంది మా పాప. కూర్చో పెడతా. నాన్న ఏమన్నది కైరా? రెండుకి అన్నం తినడానికి వస్తే మా కైరా పాప సోంపు తినడానికి, ఆనియన్స్ తినడానికి, వాళ్ళు ఇచ్చే చాక్లెట్లు తినడానికి వచ్చింది. ఎట్లా చప్పట్లు కొడుతుంది చూడండి. మళ్ళా సోంపు తినుకుంటా. ఇక్కడ రెస్టారెంట్స్లో లైక్ ఫుడ్ మిగిలితే తీసుకెళ్ళడానికి టేక్ అవే బాక్స్ ఇస్తారనమాట. ప్రతిసారి నా పని ఇదే అవుతుంది అనమాట, తినలేక తీసుకెళ్తాను. ఇప్పుడే తినేసాం. ఇంకొంచెం షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఉన్నాయా నీ చేతిలో? ఏంటివి? లేవు. సోంపు కావాలంటే కైరకి. తినేచా సోంపు నేను, తినేచా నేను. ఇయ్యా 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 ఇయ్యా. వాటర్ అడిగినావు, వాటర్ ఇచ్చినా, నువ్వేం చేస్తున్నావు? ఎట్లా కొట్టాలి నిన్ను ఇప్పుడు చెప్పు? ఎట్లా కొట్టాలి? కోపం వస్తే ఇట్లా కూల్ చేస్తుంది ఇంకేమా. ఎక్కిళ్ళు వస్తున్నాను అబ్బాకు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. ఎలా ఉన్నారు అందరూ? హలో, నమస్కారం. క్లిప్పా పీకేచ్చినావు కదా, చెప్పు నమస్కారం. నమస్కారం. కర ఊలిస్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం.
ఊలిస్కి వెళ్ళేసి కైరపాపకు మిల్క్ తీసుకొని సెర్లాక్ తీసుకొని హెల్ప్ చేస్తున్నావా? ఇవన్నీ 2 చేతులతో మోసుకొచ్చారు. ఇప్పుడు అర్థమవుతుందా మా కైరా బాహుబలి ఎలా అయిందో. వాళ్ళ డాడీ బాహుబలి కాబట్టి కైరా పాప కూడా బాహుబలి. 25 kgs బ్యాగ్ ఒక చేతిలో, సామాన్ ఒక చేతిలో పట్టుకొని వచ్చిండు బాబు. కూడా వచ్చింది. నువ్వు ఇంకెప్పుడేసావే లైట్లు? మా కార్ చూడండి, స్పెషాలిటీ స్టీరింగ్ పట్టుకోకుండా అదే నడుపుకుంటుంది మంచిగా. టెస్లా కూడా పనికిరాదు మా కార్ ముందర, అదే డ్రైవ్ చేసుకుంటుంది. చిల్ అవుతున్నాడు పండుగ. కాస్ట్కోలో ఏమేమి తీసుకున్నామంటే ఇది 60 రోల్ టిష్యూ ప్యాక్ అన్నమాట. ఇది ఒకటి, ఇంకా ఇలా రెడీ టు ఈట్ మీల్స్ అన్నమాట. ఇవి చాలా హెల్దీ అంట. ఫిష్ ఇంకా బ్రౌన్ రైస్ అండ్ క్విన్వా ఉంటాయి ఇందులో. అఖిల్ తెచ్చుకున్నాడు ఇది. అండ్ 5 kgs ఆనియన్ బ్యాగ్ అండ్ న్యూట్రీ గ్రెయిన్ 1.2 kg వాల్యూ ప్యాక్. అండ్ ఇవి కైరా కోసం అన్నమాట ఈ బిస్కెట్స్. అండ్ ఇవి నార్మల్ గ్రీన్ ఆనియన్ క్రాకర్స్. ఇంకా ఇలా సన్ డ్రైడ్ డేట్స్ అండ్ రెడ్ పెప్పర్ అన్నమాట క్రష్డ్. సలాడ్స్లకి దాంట్లో కోసం అని తెచ్చుకున్నాము. అండ్ ఇవి ఏమంటారు వీటిని, చాక్లెట్ వేఫర్ స్టిక్స్. ఇంకా ఇవన్నీ ఇండియన్ గ్రాసరీలో కొనుక్కున్నాం అన్నమాట. సో ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి. అండ్ ఇవి హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్ కదా, సో ఇవి 3 ప్యాక్ తీసుకున్నాము. సో ఇంకా ఇలా తీసుకున్నాం అన్నమాట. వచ్చేసి యోగట్ ప్యాకెట్స్ అన్నమాట. కైరపాప ఇంకా ఇలానే కర్డ్ రైస్ తిననప్పుడు ఇలా రోజు లైక్ ఒకటి ఇస్తామన్నమాట. చాలా బాగుంటుంది ఇది టేస్ట్ కూడా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా పక్కా ఇంపార్టెంట్. ఇవి బల్క్లో దొరుకుతాయి అన్నమాట మనకి అక్కడ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.